హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీ పాలిటిక్స్ లో నేను చూసుకుంటే ఆటో వాళ్ళకి ఒక 1500 రూపాయలు 15,000 రూపాయలు వేయడం జరిగింది. సో దాన్ని ఎలా చూసుకోవచ్చు మరి ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం? చాలా మంచి కార్యక్రమం అది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇటు ఉచిత బస్ వచ్చిన తర్వాత మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఇలా బస్సులలో పోతే ఆటోలలో ఎక్కే పరిస్థితి కనిపించలేదు కొన్ని రోజులు. ఇలా ఆటో వాళ్ళు వాళ్ళకు కూడా జీవన ఆధారం కొద్దీ వాళ్ళు నడిపించుకునేది ఆటోల మీద బతుకుతారు. వాళ్ళ కుటుంబాలని కూడా ఆటోల మీద జీవన సాగుతుంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఇలా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం ఆలోచిస్తుంది అనే విషయాన్ని మాత్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గిట్ట ఎవరైనా కూడా ఇలా రాష్ట్రంలో ఉంటే అందరూ ప్రజలు కూడా సరి సమానమే. ఇలా మహిళలకు ఇచ్చారు కాబట్టి అదేవిధంగా మరి ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఇంత తొందరగా తీసుకుంటారని చెప్పేసి అయితే ప్రజలు ఎవరు కూడా అసలు అనుకోలేదు. అసలు అరే ఇంత సడన్ గా తీసుకొని ఇంత సడన్ గా తొందరగా ఇస్తాడని చెప్పేసి. కానీ ఇంత తొందరగా ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకున్నా, రాష్ట్రానికి ఇన్కమ్ లేకున్నా కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు అంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారంటే ఇది వారి గొప్పతనమే అని చెప్పేసి అనుకోవాలి. వ్యతిరేకత వస్తుందని చేయడం జరిగింది అనుకోవచ్చు. వ్యతిరేకత వల్ల అంటే వ్యతిరేకత అని కాదండి, ఇలా మహిళా మనులకు ఇవ్వడం వల్ల ఇలా మన ఇంట్లో పోతారు, బయట వాళ్ళు ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఇలా మంచి విషయం ఇది. ఎందుకంటే ఇలా కొంతమంది కూలి పని చేసుకుంటే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా లేకుండా ఇలా డబ్బులు తగ్గినట్టే కదా. అదేవిధంగా దాంతో పాటు ఇలా సదరుగా మళ్ళీ పాము వీళ్ళకి ఇస్తే సరే వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఆటోల మీద చాలా మంది అనేకమైనటువంటి ప్రజలు ఆధారపడి ఉంటారు. మరి వీళ్ళని కూడా చూసుకోవాలని చెప్పేసి 15,000 కూడా వేస్తే చాలా మంచి విషయం అది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నేను ఏపీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉచిత బస్సు పెట్టి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా 15,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆ విధంగా స్కీమ్ తీసుకుంటే గిట్ట ఇలా ఆటో కార్మికులందరూ కూడా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, వారి కుటుంబాలను కూడా ఆదుకున్నట్టు అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా కూడా పెంచిన ప్రయత్నం ఎక్కడ జరగలేదు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా అప్పులలో కూరుకుపోయినది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ముందు రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, పెంచుతారని. కంపల్సరీ పెంచాలి, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే పాపం అందరి కుటుంబాలను కాపాడుకోవాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రజలందరూ కూడా ఇలా రాష్ట్ర ప్రజలే కాబట్టి అందరి ప్రయోజనాలు కూడా సమకూర్చే విధంగా కూడా ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. సో ఎలా అనిపించిన టైం? ఎందుకంటే ఓజీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక గొప్ప నాయకుడు సినిమా గురించి మాట్లాడినంటే సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టు, ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవం అభిమానం అదేవిధంగా వారి ఫ్యాన్స్ చూపించినట్టు అభిమానంతో పాటు కూడా చంద్రబాబు నాయుడు కూడా వారి సినిమాలకు కూడా అభిమానం అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా సక్సెస్ఫుల్ రేంజ్ లో ఉంటది, సక్సెస్ఫుల్ ఉంటది. బాలకృష్ణ గారు కొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు గారి మీద. ఎక్కువగా అంటే మాకంటే సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు. మరి వాస్తవానికి బాలకృష్ణ చెప్తే 20-30 సీట్లు రావు, పవన్ కళ్యాణ్ చెప్తే రాష్ట్రం వచ్చింది ఇలా 2 సార్లు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2014లో కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్షంలో బండి మీద కూర్చొని పోలీసులు ఎంతమంది అడ్డంకించినా కూడా అతను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి ఆయన కోసం రోడ్ల పైన ధర్నాలు చేసి జైలుకు వచ్చి ఆయనకు సపోర్ట్ ఇచ్చిరంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప విషయం. ఇలా పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఉంది కాబట్టి ఇలా ఏపీ ఇలా మనకు ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేసిండు, పేద ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు అతను కూడా చేసిండు. కానీ ఇలా ఇద్దరు కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఇలా వైఎస్ఆర్సీపీ అనేది మొత్తం దీనస్థాయి స్థితిలో వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలా అండగా ఒక రామునికి లక్ష్మణుడు ఏ విధంగా అండనో ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇలా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు కాబట్టి ఇలా మొత్తం 153 కదా సీట్లు, 151 సీట్లు కూడా సాధించారు ఇద్దరు కలిసి. అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి గొప్ప విషయం ఉందని చెప్పేసి మనం తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంప్లిమెంట్ తోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. జగన్ ఇదే పథకాలు ఇచ్చినప్పుడేమో రాష్ట్రం శ్రీలంక అవుతుందని అన్నారు. ఈ రోజు రాష్ట్రానికి లాభాలు ఏం లేవు అంత ఘనంగా, అంటే ఆర్థికంగా ఏం ఇంకా స్థిరపడలేదు, డెవలప్ కాలేదు. అయినా కూడా ఇంకా మళ్ళీ ఫ్రీ పథకాలు ఇస్తుంది ఇప్పుడు కాదు శ్రీలంక. అంటే వాస్తవానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ తోని కూటమి ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా గత రోజుల కన్నా ఇప్పుడు చాలా వరకు ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అన్ని విధాలుగా బేస్ చేసుకుంటూ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందడికి వెళ్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలా పేద ప్రజల పక్షాన గొట్లా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం కానీ, పింఛన్ పెంచే విధానం కానీ ఇలా పేద ప్రజలకు మాత్రము అనేకమైనటువంటి పేద ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతున్న సంకల్పంతో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రం అంతా ఒక ఇన్కమ్ లేకుండా రాష్ట్రాన్ని కూడా
ఇలా ముందుకు నడిపించి ఇలా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కానీ అన్ని విధాలు కూడా తీసుకుపోతుందంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ విషయం గొప్ప విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇట్లాంటి నగరాన్ని నార్మల్ స్థితి ఉన్నటువంటి నగరాన్ని విశ్వ నగరంగా చేసిండు. ఏపీ రాజధాని కూడా ఆ విధంగా చేస్తారనేది భవిష్యత్తులో మాత్రం కంపల్సరీగా దీనంగా నమ్మాల్సిన విషయం అని చెప్తున్నా. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇంతవరకు ఏ దారి చూపించలేదు. ఆటో డ్రైవర్లకు మాత్రం 15,000 ఇస్తున్నారు, మహిళలకు ఫ్రీ బస్సు పెడుతున్నారు, అందరికి అందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ చేసి చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇంతవరకు ఏ స్థిరమైన దారి చూపించలేదు. అంటే ఒక్కటి బ్రదర్ గుర్తుపెట్టుకోండి, చదువుకున్నాడు ఎక్కడికి పోయినా బతికేయగలిగే సత్తా ఉంటది. ఇంకోటి ఆటో డ్రైవర్లకు ఓన్లీ ఆటో నడుపుకుంటేనే కడుపులకు అన్నం వస్తుంది. జీవనోపాధి నడవాలంటే ఆటో నడుస్తూనే వాళ్ళ ఇంటికి ఇలా బియ్యం తీసుకుపోవాలని సరుకులు తీసుకుపోయి తింటారు. ఇలా అదేవిధంగా నిరుద్యోగ యువత ఎక్కడికి పోయినా కూడా దేశంలో ఎక్కడికైనా కూడా బతికేయగలిగే సత్తా ఉంటుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఆటో డ్రైవర్కి అలాంటి ఆస్కారం లేదు. కాబట్టి కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం మీ నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు మాత్రం ఆదుకోవడం ఇది మంచి సంచలనాత్మకమైన నిర్ణయము, మంచి నిర్ణయం. ఇలా ప్రతి పేద కుటుంబం కూడా ఇలా ఆనందపడే విషయాన్ని చేసిరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఒక ఆటో డ్రైవర్ తన కొడుకుని చదివించేదే జాబ్ల కోసం. అలా అందరూ చాలా మంది చదివించుకొని పక్కన పెట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళ కొడుకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం? వాళ్ళ కొడుకులకు కదా దారి చూపించాల్సింది, వాళ్ళ పిల్లలకి దారి చూపించాలి. 100% అండి. ఇప్పుడు ఏపీ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి.